తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అజ్మీర్ దర్గాకు స్వయంగా వెళ్ళి నువ్వు చెద్దరు సమర్పిస్తే హిందూ అయిపోతావా? లౌకికవాది అయిపోతావా? భద్రాచలంలో శ్రీరామ కళ్యాణం, రామనవమి, ఆనవాయితీ సంస్కృతి సాంప్రదాయం ముఖ్యమంత్రులు దంపతులు స్వయంగా వచ్చి తలంబరాలు సమర్పించాలి. కానీ నీకెక్కడ లౌకికవాదం అడ్డొచ్చింది? నీవు నీ మన్మందార తలంబరాలు పంపిస్తే నువ్వు ఎట్లా హిందూ అవుతావు నేను అడుగుతున్నాను. ఇవాళ నువ్వు నకిలీ హిందూ. నేను ఇవాళ రాముడు పుట్టినటువంటి అయోధ్యలో చిన్న పిల్లోని అడిగితే చెప్తాడు ఇవాళ చరిత్ర. రాముడు ఎక్కడ పుట్టినంటే, రాముడు జన్మిన స్థలం ఏంటంటే రామ జన్మభూమి అయోధ్య. అటువంటి రాముడు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలని కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో నేను జాతీయ పార్టీ పెడతా, ఫెడరల్ ఫ్రంట్ అంటున్నా. నీ వైఖరి ఏందని చెప్పమంటే అది పార్టీ విధానం కాదు, అది రాజకీయ నాయకులు తెలుసాల్సింది కాదు, స్వామీజీలు తెలుసాలి. యజ్ఞాలు మాత్రం నువ్వు చేస్తావు, స్వామీజీలు చేసే పని నేను చేస్తా అంటావు. యజ్ఞాలు యాగాలు చేస్తున్నావు, నాకంటే మించి హిందూ ఎవరు అంటున్నావు. నేను పదే పదే చెప్తున్నా, యజ్ఞాలు యాగాలు ఆ రోజు అసురులు కూడా చేశారు, రాక్షసులు చేసినారు. రావణాసురుడు నీకంటే పెద్ద యజ్ఞం చేసినాడు. నీకంటే గొప్ప శివభక్తుడు రావణాసురుడు. మరి రావణాసురుని యొక్క బుద్ధి అంతా కూడా వక్ర బుద్ధి, రాక్షస బుద్ధి. దేనికోసం చేసినాడు రావణాసురుడు యజ్ఞాలు? తన స్వార్థం కోసం. ఇవాళ నువ్వు చేసే యజ్ఞం దేనికోసం? నీ స్వార్థం కోసం, నీ కుటుంబ ప్రయోజనం కోసం, యువరాజును పట్టాభిషేకం చేయడం కోసం చేస్తున్న యజ్ఞం, లేదా నీ కూతురుని ఇవాళ కేంద్ర మంత్రివర్గం కోసం చేస్తున్న యజ్ఞం, లోక కళ్యాణం కోసం కాదు. అది వక్ర బుద్ధితో చేసే యజ్ఞం. ఎట్లా నువ్వు హిందూ అవుతాను అడుగుతున్న ఇవాళ వరంగల్లో ఒక పూజారి, దేవుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండే పూజారి పట్టపగలు హత్య కావించబడితే నీకు నోటి మాట రాలేదే? నీకు కనీసం పరామర్శిద్దామనేటువంటి మనసు రాలేదే? నువ్వు ఎట్లా అవుతావు హిందూ? మరి పైపచ్చి మమ్మల్ని అంటున్నా ఆయన, వీళ్ళంతా నకిలీ హిందువులు, రాజకీయ హిందుత్వం అని. అసలు హిందుత్వం యొక్క నిర్వచనం తెలుసా నీకు? హిందుత్వం అనేది ఒక జీవన విధానం, ఒక ధర్మం. అది నీకు అసలు ధర్మం ఉంటే కదా హిందుత్వం గురించి అర్థమయ్యేది. యజ్ఞాలు చేస్తే హిందూ అయిపోతున్నట్టున్నావు. పైపచ్చి అంటాడైనా నేను నరేంద్ర మోడీ కంటే గొప్ప హిందువునని. నరేంద్ర మోడీ కంటే, లక్ష్మణ్ కంటే గొప్ప హిందువు కాదు దేవుడేరు. కానీ నీవు షేర్వాణి వేసుకొని టోపీ పెట్టుకొని ఇవాళ వసతుని ఓవైసీ కంటే గొప్ప ముస్లింగా చలామణి అవుతున్నాం. దేనికోసం? ఓట్ల రాజకీయం కోసం. ఎట్లయినా నీకు ఓవైసీ మిత్రుడు, ఎట్లయితే నీకు సహజ మిత్రుడు నడుతున్నది. ఇవాళ ఏ ఓవైసీ అయితే హిందూ దేవి దేవతలను అవమానపరిచి, కించపరిచి, హిందువుల మనోబలు గాయపరిచే వ్యక్తి ఇవాళ నీకు సహజ మిత్రుడు అయిపోయినాడా? నాకు 15 నిమిషాలు సమయం ఇస్తే అంతు తెలుస్తానంటే వాడు ఇవాళ నీకు సహజ మిత్రుడు అయిపోయి లౌకికవాది అయిపోయినాడు. కాబట్టి నీ బూటక మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా లోక్సభ ఎన్నికల కోసం ఇవాళ కళ్ళకు ఒత్తి పెట్టుకుని ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ పైపెచ్చు ప్రాంతీయ పార్టీల హవా. బీజేపీకి 150 సీట్లు రావు, ఎన్డీఏకు 100 సీట్లు రావు. ప్రధానమంత్రి కేసీఆరే. ఇక వాళ్ళ భజన మండలి ఉంది కదా, ఒకరి నుంచి ఒకరు భజన మండలి మంత్రులు. మా కేసీఆర్ జాతీయ రాజకీయ నాయకుడు, కాబోయే ప్రధాని. నేను ఇవాళ సవాల్ చేస్తున్నాను ముఖ్యమంత్రి కేసీఆర్, తండ్రి కొడుకు ఇద్దండి. 150 ఎన్డీఏకు స్వయంగా వస్తే రాజకీయ సన్యాసం స్వీకరించి సిద్ధంగా ఉన్నాం. స్వతహా ఇవాళ 150 కాదు కదా, ఎన్డీఏ స్వయంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఇది ఖాయం. ఎన్డీఏ 150 మించి రాదంటున్న మీరు వచ్చినట్టయితే రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నారా తండ్రి కొడుకులు? నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేను సవాల్ స్వీకరిస్తాను, సిద్ధంగా ఉన్నాను. నేను సవాల్ చేస్తాను, మీరు దమ్ముంటే స్వీకరించండి. 150కి మించి రావు, పగటి కలలు అంటున్నారు. కాబట్టి మేమే 16 వస్తానే వాళ్ళే ప్రధానమంత్రి అయితే అంటే 300 సీట్లు వచ్చి మేమేం కావాలి? 16 సీట్లు వస్తే కలలు కంటున్న నీవు 16తోనే ప్రధానమంత్రి అవుతామని చెప్తే 300 సీట్లు వచ్చి మేమేం కావాలి? మరి అంటే నీకు అంకెలు గాడి తప్పుతున్నదా? ఏమిటి నీ వక్ర బుద్ధిది?
ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణేతలు. లేదు తెలంగాణలో మొత్తం మాదే హవా. మీ కారు పంక్చర్ అయిపోయింది, ఎమ్మెల్సీ పోయింది, ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ముందు ఇల్లు చక్కదిద్దుకో, ఇల్లు ఖాళీ అయిపోతుంది. ఇక కొత్తగా పాపం హరీష్ రావు గారు కూడా ఉనికి కోసం మాట్లాడుతున్నాడు. ఇక మాకు ఎవరు కాదు రాజుగారు పోటీకి, కేటీఆర్ అదే అంటున్నాడు, మాకు ఎవ్వరు పోటీ కాదు, మాకు మేమే పోటీ. అయ్యా మేము అందరం అదే అంటున్నాం, అయ్యా మీకు మీరే పోటీ, మేము ప్రజల మీద నమ్మకం ఉన్నాం. కాబట్టి వాళ్ళ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు పోటీ పడుతున్న విషయం ఇది నగ్న సత్యం. మీకు మీరు పోటీ అనేది మనసులోని మాట బయట పెట్టుకున్నారు. కాబట్టి ఎప్పుడు మీ పుట్టి మునిగిపోతుందో కాచుకొని చూస్తా ఉంది తెలంగాణ ప్రజలు. నేను వాళ్ళకి చెప్తాను ఛాలెంజ్గా, ఈ జ్యోతిష్యం కాదు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ మార్పులు, అనూహ్యమైన మార్పు సంభవించబోతా ఉన్నాయి. ఎక్కువ కాలం అవసరం లేదు. నేను అన్నాను, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బండారం బయట పెడతాం, భర్తం దాన్ని ఎగతాళి చేస్తున్నాడు. నా భర్తం అంటున్నాడు లక్ష్మణ్ గారు. అంటే నీ భర్తం అంటే మీ ప్రభుత్వం చేసే అవినీతిని, నీ కుటుంబ పాలన, నియంత్రిత పాలన 5 సంవత్సరాలు చూస్తాం. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, చేయుతనిద్దాం, సహాయం చేద్దామని. ఇంకా ఎక్కువ కాలం సహించడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరు. అందుకనే ప్రధానమంత్రి మళ్ళీ మోదీ రావడం ఖాయం. తెలంగాణలో అసలు సిస్సులైనటువంటి ప్రత్యామ్నాయ శక్తి టీఆర్ఎస్కు ధీటుగా రాజకీయ పార్టీ, అది బీజేపీ పార్టీ ఆవిర్భించబోతున్నది విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రజలు నమ్మి కాంగ్రెస్కు ఓటు వేస్తే మోసం, దగ కాంగ్రెస్ పార్టీ. ఏ రకంగా ఇవాళ సంతలో పశువుల మాదిరిగా ఈరోజు మరి వేలానికి ఇవాళ గులాబీ కండువ కప్పుడు పునీతులు అవుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఏదో టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటే ప్రజల కోసం ఉంటుంది, ప్రజల పక్షం నిలబడుతుంది, ప్రజల కోసం పోరాడుతుందంటే వారు పదవుల కోసం ఆరాటపడుతున్నారు. ఒకరి నుంచి ఒకరు పరిగెత్తుతా ఉన్నారు పదవుల కోసం. ప్రజల సంగతి దేవుడు ఎరుగు. ఓటేసి గెలిపించాడు ఏమైనా కానీ నేను నా పొట్ట క్షేమంగా ఉంటే చాలని వాళ్ళు సర్దుకుంటున్నారు. అందుకని వాళ్ళ ప్రజలు బీజేపీ పట్ల అపారమైన నమ్మకం ఇవ్వాలి. బీజేపీ మాత్రమే నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో ఈ యొక్క అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను ఎదుర్కోగలుగుతుందని. ఎమ్మెల్యేలు ఒకరు గెలిచినా, ఇద్దరు గెలిచినా గతంలో చెప్పేవాడిని 5 మంది ఎమ్మెల్యే పాండవులుగా పంచ పాండవులుగా ధర్మం కోసం పాటుపడ్డామని. ఇవాళ కూడా ఒక్కరు గెలిచినా, ఇద్దరు గెలిచినా ప్రజల తీర్పుని శిరస్సు ప్రజల పక్షాన ఉంటాం తప్పితే మీలాంటి మాదిరిగా ప్రలోభాలకు లొంగిపోయి కాంట్రాక్టుల బిల్లుల కోసం రాజీ పడేటువంటి మనస్తత్వం కాదు. మడమదిప్పకుండా, రాజీ పడకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసేటువంటి శక్తి, సామర్థ్యాలు అది మజ్లిస్ అయినా, టీఆర్ఎస్ అయినా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ కార్యకర్తలు బీజేపీ మాత్రం. అందుకే ప్రజలు ఇవాళ మా వైపు చూస్తున్నారు. ఇవాళ డీకే అరుణ యొక్క రాక దీనికి సంకేతం. విసిగిపోయి కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర నాయకత్వంతో కూడా మిలీజులీ కుస్తీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, ఇది ప్రజలను నమ్మగలిగేటువంటి. కాబట్టి ఇవాళ ఇమ్మడలేక బయటికి వచ్చి ఇవాళ బీజేపీ ఒక వేదికగా మారిపోతుంది తెలంగాణలో. దేనికి? ఈ టీఆర్ఎస్ ఆగడాలకు, ఇవాళ టీఆర్ఎస్ ఒక కుటుంబ పాలనకు, టీఆర్ఎస్ ఒక అవినీతి పాలనకు, నియంతృత్వానికి బీజేపీ పరిష్కారం, బీజేపీ సమాధానం అని. ఏ రకంగా ఇవాళ చౌకీదార్ నరేంద్ర మోడీ దేశానికి కాపలుగా ఉంటున్నారో తెలంగాణలో చౌకీదార్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు కాపలుగా ఉంటారు. ఈ తెలంగాణ సురక్షితంగా ఈ బీజేపీ చౌకీదారులమే సాధ్యమవుతుందని చెప్పి వారు భావిస్తారు. ఇక మన కేటీఆర్ గారు మాట్లాడతారు, యువరాజు. ఆయన ఏం మాట్లాడతారు? ఆయన ఈ చౌకీదార్ కాదు, జిమ్మేదార్, దమ్దార్. జిమ్మేదార్ ఎక్కడ? ఏమి అంత జమీందారు. ఈ రాష్ట్రానికి జమీందారులు అయిపోయినారు. ఎక్కడ జమీదార్ పాలన చేస్తారు? జిమ్మేదార్ లేదు, దమ్దార్ లేదు. అంతా ఇవాళ చేసింది జమీందారీ పాలన. మీ అడుగులకు మడుగులు వచ్చేవాడే. అంటే ఈ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందడానికి తెలంగాణ ప్రజలు చూస్తాం. కాబట్టి ఇవాళ దమ్దార్ ప్రధానమంత్రి అంటే ఇవాళ నరేంద్ర మోడీ, కామ్దార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీరంతా కూడా నామదారులు లేదా జమీందారులు. అందుకని ప్రజలు ఇవాళ అసలు సిసిలైన చౌకీదార్తో పాటు మేము కలిసి ఈ దేశాన్ని బాగుపడతామని చెప్పి ముందుకు వస్తున్నట్టు వాళ్ళు ఇవాళ
మరి ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు నేను అడుగుతున్నాను, అసలు టీఆర్ఎస్ పార్టీకి ఈ లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు ఏం సంబంధం అంటున్నాను? ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి కోసం జరుగుతున్న ఎన్నికలు. మీరు శతకోటి లింగాల్లో బోడిలింగంగా మీరు ఒకరిద్దరు ఉండి ఏదో ప్రధానమంత్రి అయితే దేశంలో రాజకీయాలు నడతామంటే, ప్రధానమంత్రి అయితే ఎట్లయితే నువ్వు ప్రధానమంత్రి, ఎట్లొస్తుంది ప్రభుత్వం? శతకోటి లింగాల్లో బోడిలింగంగా మీరు ఏం చేసి రోడ్డుగా పెట్టారు? 15 మంది ఉన్నారు వాళ్ళని. మీ మజ్లిస్ మిత్రులతో కలిస్తే వాళ్ళు పార్లమెంట్లో లోక్సభలో 15 మంది ఉన్నారు వాళ్ళు. అమ్ముడు పోయిన వాళ్ళు కొనుగోలు అందరూ కలుపుకుంటే వాళ్ళు ఎంపీలు కాంగ్రెస్ అన్ని కలిపితే 15 మంది. ఇంకొకటి అదనంగా సాధిస్తే ఏం చేస్తారు మీరు? ఇక ముఖ్యమంత్రి కోపం వస్తుంది ఆయనకు. ఈ చక్రం కాదు బంగారు కూడా తిప్పలేడు, ఢిల్లీలో గడ్డి కూడా బిక్కలేడంటే ఆయన నువ్వే బిక్కుతున్నావు అంటున్నాను. నేను అసలు మాట్లాడితే వాస్తవాలు చెప్తే ఎందుకు అంత ఆక్రోశం? మీరు 16 మంది ఉంటే ఎట్లా అవుతారు మీరు ప్రభుత్వం? ఎట్లయితే ప్రధానమంత్రి చెప్పండి. అది దానికి సమాధానం లేదు. ఈయన మాట్లాడితే ప్రతిసారి దేశంలో